నానో ప్లాస్టిక్స్ అనేవి మన బ్లడ్‌లో, మన బాడీలో అయితే డిజాల్వ్ అయ్యి ఉన్నాయి. ఇవి ఎంత ప్రమాదకరం అంటే, ఈ ప్లాస్టిక్ వల్ల లంగ్ క్యాన్సర్స్ రావచ్చు. సో, చాలా వరకు ఈ ప్లాస్టిక్‌నయితే యూజ్ చేసేది మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ పూర్ పీపుల్ మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ రాంగ్‌గా యూజ్ చేస్తారు. అండ్ ఏ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ యూజ్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్స్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియోని ఒక 5 సెక్షన్స్‌గా అయితే డివైడ్ చేశాను. ఒక్కొక్క సెక్షన్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుద్ది. సెక్షన్ 1 వచ్చేసి కెమికల్ డేంజర్. అండ్ ప్లాస్టిక్‌లో అంటే ప్లాస్టిక్ బాటిల్స్‌లో మనం యూజ్ చేస్తున్న ప్లాస్టిక్ బాటిల్స్‌లో కెమికల్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. అండ్ కెమికల్స్ ద్వారానే ఈ ప్లాస్టిక్ అనేది తయారు చేస్తూ ఉంటారు. అండ్ ఈ కెమికల్స్ ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ బాటిల్ వేడవుతుందో అంటే ఎండ ద్వారా గానీ, ఏదైనా వేడి చేసినప్పుడు గానీ, వేడి ఫుడ్ స్టోర్ చేసినప్పుడు గానీ, ఈ ప్లాస్టిక్ బాక్స్‌లో సో, ఈ వేడికి ప్లాస్టిక్ అయితే ఈ కెమికల్స్ అయితే అందులోకి రిలీజ్ అవుతాయి. అండ్ ఫుడ్‌లోకి ఎక్కువగా కలిసిపోతుంటాయి. సో, దీనివల్ల మనకి చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. సో, ఎగ్జాంపుల్ చెప్పాలంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ అండ్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా మన బాడీకి అయితే వస్తుంటాయి. సో, ఈ ప్లాస్టిక్‌ని ఎంతవరకు మనం యూజ్ చేయాలి అనేది మన ద్వారానే డిపెండ్ అయ్యి ఉంటది. సెక్షన్ 2 వచ్చేసి హీట్ ప్లస్ ప్లాస్టిక్ అనమాట. మన ఇళ్లలో చేసే తప్పు ఏంటంటే, ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌లోని, ఈ ప్లాస్టిక్ బాక్సెస్‌లోని వాటర్ గానీ, ఫుడ్ గానీ స్టోర్ చేస్తాం. వేడి వస్తువులు అంటే వేడి చేసిన వస్తువులు వెంటనే అందులో వేస్తాం. సో, ఆ వేడికి ప్లాస్టిక్ అనేది కరుగుతది. ఈ కరగడం వల్ల కొంచెం కెమికల్స్ అనేవి ఫుడ్‌లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో, దీనివల్ల మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో మీ చేతిలోనే ఆధారపడి ఉంది. అండ్ మనం ఎప్పుడు టీ తాగుతుంటాం కదా! మనం టీ టైంకి వెళ్తాం, టీ తాగుతాం. ఆఫీస్‌లో సాయంత్రం అవుతే టీ టైంకి వెళ్ళి టీ తాగే అలవాటైతే చాలా మందికి ఉంటుంది. సో, ఈ టీ వేడి వేడి టీ ఆ కప్‌లో పోసినప్పుడు ఆ పేపర్ కప్‌లో ఎందుకు లీక్ అవ్వకుండా ఉంటుంది? ఎందుకంటే అందులో ఆ లోపల లేయర్ అనేది ప్లాస్టిక్‌తో వాడు తయారు చేస్తాడు. సో, అందువల్లే ఆ టీ అనేది ఒలిగిపోకుండా ఉంటది. సో, ఇది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైమ్ అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి ఈ గ్లాస్‌లో టీ తాగే ఈ గ్లాస్‌లో మాత్రమే టీ తాగండి. లేదంటే తాగొద్దు. చాలా వరకు అవాయిడ్ చేయండి. లేదంటే అంటే అప్పుడప్పుడు తాగండి. అప్పుడప్పుడు తాగినా సరే కొంచెం ప్రాబ్లమే. సో, అవాయిడ్ చేస్తేనే మంచిది నా వరకు అయితే. 3 వచ్చేసి మైక్రో ప్లాస్టిక్స్. ఇవి చాలా డేంజరస్. మనకు తెలుసు. ప్లాస్టిక్ అనేది సాయిల్‌లో డిజాల్వ్ అవ్వదు. అంటే బయోడిగ్రేడబుల్ అనేది అవ్వదు. ఇవి స్మాల్ పీసెస్‌గా డివైడ్ అయ్యి మైక్రో ప్లాస్టిక్స్‌గా అయితే ఉంటాయి. ఇవి వాటర్‌లో ఉంటాయి అండ్ ఫుడ్‌లో ఉంటాయి అండ్ గాలిలో ఉంటాయి అండ్ మనం తినే సీ ఫుడ్ ఉంటది కదా! ఫిష్‌లో ఉంటాయి. ఇలా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఉంటాయి. మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఎలా అంటే వాటర్ ద్వారా, ఈ ఫుడ్ ద్వారా, ఈ ఎయిర్ ద్వారా. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ నానో ప్లాస్టిక్స్ అంటారు. ఈ నానో ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన బాడీలో ఉన్నాయి. అంటే యెస్, నిజమే. మన బాడీలో మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఉన్నాయి. కొన్ని వేలల్లో ఉన్నాయి. కంగారు పడకండి. మనకైతే అంతగా ప్రమాదం అయితే లేదు. సో, ఎంత జాగ్రత్తగా మనం ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేస్తే అంత మంచిదనమాట. సో, ఈ నానో ప్లాస్టిక్స్ అనేవి మన బ్లడ్‌లో కూడా ఎక్కువగా కలిస్తే కొన్ని ప్రమాదాలైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో, ఎంతవరకు మనం ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వాటర్ బాటిల్స్ అనేవి ఉంటాయి కదా! ఈ వాటర్ బాటిల్స్ లో ఉన్న వాటర్ అనేది ఒకసారి మాత్రమే తాగాలి. ఆ వాటర్ బాటిల్ అనేది ఒకసారి మాత్రమే యూజ్ చేయాలి. ఆ ఎక్స్‌పైరీ డేట్ ఉంటది కదా వాటర్ బాటిల్ మీద. ఆ ఎక్స్‌పైరీ డేట్ అనేది ఆ బాటిల్‌కి మాత్రమే, వాటర్ కాదు. సో, ఒక్కసారి వాటర్ తాగి ఆ బాటిల్ అనేది పడేయాలి. పడేయకుండా మనం రోజు యూజ్ చేస్తూ ఉంటే మనకే ప్రమాదకరం. కొన్ని కెమికల్స్ అయితే రిలీజ్ అయ్యి మన బాడీకి అయితే హార్మ్‌ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో, ఈ ప్లాస్టిక్‌ని రీసైకిల్ మాత్రమే చేయాలి. సో, ఎప్పుడు రెండోసారి యూజ్ చేయకూడదు. వన్ టైమ్ యూజ్ ఓన్లీ. ఒక్కసారి మాత్రం యూజ్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 4 వచ్చేసి ఎన్విరాన్మెంట్ డ్యామేజ్. మన ఎన్విరాన్మెంట్‌ని ఎంత పాడు చేయాలో అంత పాడు చేసాం ప్లాస్టిక్ ద్వారా. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ పారేయడం. డస్ట్‌బిన్ పక్కన ఉన్నా సరే ఆ డస్ట్‌బిన్‌లో పడేయం మనం. ఆ పక్కనే పడేస్తాం. మన ఇండియాలో ఉన్న అంత గుద్ద బద్ధకం. డస్ట్‌బిన్‌లో పడేయడానికి కూడా గుద్ద బద్ధకం మనోళ్ళకి. దీనివల్ల ఎవరికి ప్రమాదం? మనకే. మన ఎన్విరాన్మెంట్‌ని పాడు చేస్తే మనకే ప్రాబ్లమ్. ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు
ఆ ప్లాస్టిక్ అనేది డ్రైనేజెస్ లో స్టాగ్నేట్ అయిపోతే ఈ వాటర్ అనేది ఫ్లో అవుతుంది సరిగా. ఈ ఫ్లో పడిపోవడం ఏమవుద్ది, వాటర్ అనేది మన ఇంట్లోకే వస్తుంది. సో ప్లాస్టిక్ అనేది డస్ట్బిన్ లో పడేయండి, రీసైకిల్ మాత్రమే అవ్వాలి, దాన్ని రీసైకిల్ మాత్రమే చేయగలం, అది అనేవి డిజాల్వ్ అవుతుంది సాయిల్లో. అండ్ చాలా వరకు ఓషన్స్ ని పాడు చేసాం. ఓషన్స్ లో కూడా అంటే సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ అనేది ఎక్కువగా పడేస్తున్నాం. సెక్షన్ 5 వచ్చేసి బర్నింగ్ ప్లాస్టిక్. చాలా వరకు మనకు తెలియకుండా చాలా మంది ఈ ప్లాస్టిక్ అనేది కాలుస్తారు. సో ఈ ప్లాస్టిక్ కాల్చడం వల్ల చాలా వరకు ఇబ్బందులు అయితే ఉన్నాయి, ప్రమాదం. ప్లాస్టిక్ కాల్చడం వల్ల ఈ ప్లాస్టిక్ లో ఉండే టాక్సిక్స్ ఉంటాయి కదా, కెమికల్స్ అనేవి ఎయిర్ లో రిలీజ్ అయ్యి ఎయిర్ లో కలిసిపోతాయి. సో దీనివల్ల ఏమవుద్ది, లంగ్ క్యాన్సర్, లంగ్స్ డ్యామేజ్ అవడం, ఎక్కువ ముసలి వాళ్ళకి లంగ్స్ అనేవి డ్యామేజ్ అవడం, అండ్ ఎక్కువగా ఎయిర్ పొల్యూట్ అయ్యి మన బాడీలో ఈ ప్లాస్టిక్ అనేది స్ప్రెడ్ అవడం ఇంకా ఎక్కువ అయిపోద్ది. సో ఎయిర్ అనేది ఎక్కువగా పొల్యూట్ అవుద్ది. సో మనం ఎప్పుడు ప్లాస్టిక్ అనేది బర్న్ చేయకూడదు. సో దీనివల్ల ఎక్కువగా చిన్నపిల్లలకైతే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్లాస్టిక్ అనేది కాల్చకండి, బర్న్ చేయకండి. అండ్ ఎక్కువగా ప్లాస్టిక్ కవర్స్ అయితే యూజ్ చేయకండి. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఎక్కువగా యూజ్ చేయకండి. దీని ప్లేస్లో పేపర్ బ్యాగ్స్ కానీ లేదంటే క్లాత్ బ్యాగ్స్ కానీ యూజ్ చేయండి. సో జాగ్రత్తగా ఉండడానికి కొన్ని సొల్యూషన్స్ అయితే నేనైతే మీకు జాగ్రత్తగా చెప్తాను. సో కొన్ని సొల్యూషన్స్ అయితే నేనైతే చెప్తాను, ఇవి ఎంత జాగ్రత్తగా ఉండాలో. సో ఇవైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రీప్లేస్ ద ప్లాస్టిక్ బాటిల్స్ అని రీప్లేస్ చేయండి. ఈ గ్లాస్ బాటిల్స్ లేదంటే స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ మాత్రమే వాటర్కి యూజ్ చేయండి. ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి అవాయిడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ కవర్స్. ఈ ప్లాస్టిక్ కవర్స్ అనేది యూజ్ చేయకండి, దాని బదులు పేపర్ బ్యాగ్స్ కానీ లేదంటే క్లాత్ బ్యాగ్స్ కానీ యూజ్ చేయండి. అండ్ ప్లాస్టిక్ని అయితే ఎక్కువగా బర్న్ చేయకండి. నేను ముందుగా చెప్పాను కదా, ప్లాస్టిక్ని ఎప్పుడు బర్న్ చేయకూడదు, రీసైకిల్ మాత్రమే చేయాలి. దీనికి ఒక చిన్న టిప్ కూడా చెప్తాను. సో ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయలేము కంప్లీట్గా, కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటే మన ఆరోగ్యానికి కొంచెం మంచిది, అలాగే ఎన్విరాన్మెంట్ కూడా కొంచెం మంచిది. సో వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.